ఈ దిన వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. జీవవాక్యమును చేత పట్టుకునే వారిగా మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. జీవవాక్యాన్ని చదివేవారిగా, జీవవాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా మనం జీవించాలని దేవుడు ఈరోజు మనతో మనవి చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం చేస్తున్న దేవుడు గొప్పవాడు. కాబట్టి జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె దేవుని కొరకు వెలిగే బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి జ్యోతుల వలె మనం నిరంతరం దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు సాగేలా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వల్ల మీరు వెలగాలి అని నీ వాక్యం సెలవిచ్చిన విధంగానే ప్రతి ఒక్కరూ తండ్రి నీకు స్తోత్రం, నీ వాక్యాన్ని చదువుటలోను, నీ వాక్యాన్ని ధ్యానించుటలోను, నీ వాక్యానుసారంగా జీవించుటలోను ఈ లోకంలో జ్యోతుల వలె దేవ వెలుగుటకు సహాయంను చేయండి. జ్యోతుల వలె కనబడుటకు సహాయంను చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తి చేత నింపి, నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని నింపి జ్యోతుల వలె వెలిగించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె వెలుగుదురుగాక.